Okay, next one. Find the angle between the two diagonals of a cube. Cube కి సంబంధించి రెండు diagonals మధ్య యాంగిల్ మనం కనుక్కోవాలి. So let us see the diagram. Solution. ఒక రఫ్ డయాగ్రామ్ మనం తీసుకుందాం. సో ఇది ఒక క్యూబ్. సో ఈ 3 లైన్స్ని మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకి కోఆర్డినేట్ యాక్సిస్ వచ్చేస్తాయి. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. సో ఈ పాయింట్ అన్నిటికీ కార్నర్ స్టార్టింగ్ పాయింట్ ఓ. సో ఎక్స్ మీద ఉన్నటువంటి పాయింట్ని మనం ఏగా, వై మీద ఉన్న పాయింట్ని బీగా, జెడ్ మీద సిగా తీసుకుందాం. ఎక్స్ వైకి మధ్యలో పి, వై జెడ్కి మధ్యలో క్యూ, ఎక్స్ జెడ్కి మధ్యలో ఆర్. సో ఇది అన్నిటికీ సంబంధించిన కామన్ పాయింట్, దాన్ని మనం ఎస్. ఓకే, సో ఫ్రమ్ ద ఫిగర్ ఓఏబిసి పిక్యూఆర్ఎస్. సో ఈ విధంగా మనం ఆర్డర్ తీసుకున్నాం. సో ఈజ్ ఏ క్యూబ్, ఈజ్ ఏ క్యూబ్. సో దాన్ని ఒక క్యూబ్గా తీసుకుంటున్నాం. లెట్ ఈచ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్, మరి క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈచ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ మనం దాన్ని ఒక యూనిట్గా తీసుకుందాం. ఒక యూనిట్ అని తీసుకోవచ్చు, లేక స్మాల్ ఏ అని తీసుకుంటారు, అలా కూడా తీసుకోవచ్చు. నేను ఈచ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ 1 యూనిట్గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మన పాయింట్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే ఓ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆరిజిన్ కాబట్టి అన్నీ జీరోస్గా ఉంటాయి. ఏ వచ్చేసి అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 1 అవుతుంది, రిమైనింగ్ 2 0 ఉంటాయి. అలానే బి వచ్చేసి అది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ దగ్గర మనం 1 తీసుకుంటాం, రిమైనింగ్ 2 0. అట్లానే సి వచ్చేసి అది జెడ్ మీద ఉంది కాబట్టి జెడ్ ప్లేస్లో 1 వస్తుంది, రిమైనింగ్ 2 కూడా 0. నెక్స్ట్ పి వచ్చేసి అది ఎక్స్వైకి మధ్యలో, పి అనేది ఎక్స్వైకి మధ్యలో ఉంది కాబట్టి ఎక్స్వై ఉన్నట్టు, జెడ్ లేదు. సో ఎక్స్వై దగ్గర మనం 1 1, జెడ్ లేదు కాబట్టి 0. అట్లానే క్యూ వచ్చేసి అది వైకి జెడ్కి మధ్యలో ఉంది, అంటే ఎక్స్ మిస్ అయింది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 0, వైజెడ్ ప్లేస్లో 1 1. అట్లానే ఆర్ ఇది ఎక్స్కి జెడ్కి మధ్యలో ఉంది, అందువల్ల ఎక్స్ దగ్గర 1, వై దగ్గర 0, జెడ్ దగ్గర 1. సో ఇందులో వై లేదు కాబట్టి ఈ ప్లేన్లో దాన్ని మనం 0గా తీసుకుంటాం. అట్లానే ఎస్ ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్, అది అన్నిటికీ సంబంధించింది. సో అక్కడ అన్నీ కూడా 1 1 1. ఓకే, సో ఈ విధంగా మనం పాయింట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏవైనా 2 డయాగనల్స్ మనం చూజ్ చేసుకొని, మనకి ఇక్కడ 4 డయాగనల్స్ ఉంటాయి. ఓఎస్ అనేది ఒక డయాగనల్. ఎక్స్ మీద ఏ తీసుకుంటే దానికి ఆపోజిట్ వై జెడ్ మధ్యలో ఉన్నటువంటి క్యూ తీసుకోవాలి, అది ఏ క్యూ, దట్ ఈస్ సెకండ్. అట్లానే వై మీద బి తీసుకుంటే దానికి ఆపోజిట్ ఎక్స్ జెడ్కి మధ్యలో ఉన్నటువంటి ఆర్, బిఆర్, దట్ ఈస్ థర్డ్ డయాగ్నల్. అట్లానే జెడ్ మీద సి తీసుకుంటే దానికి ఆపోజిట్ ఎక్స్ వైకి మధ్యలో పి, సిపి. సో ఈ విధంగా మనకి 4 డయాగ్నల్స్ అవైలబుల్. అందులో మనం 2 తీసుకుందాం. ఏక్యూ, నేను ఏక్యూ బిఆర్ ఈ 2 తీసుకుంటున్నాను. హియర్ ఏక్యూ బిఆర్ ఆర్ 2 diagonals. సో వీటి మధ్య యాంగిల్ కనుక థీటా అయినట్లయితే ఆ థీటాని మనం కనుక్కోవాలి. సో ముందుగా వీటికి సంబంధించిన డిఆర్స్ ఆఫ్ ఏక్యూ. సో డిఆర్స్ ఆఫ్ ఏక్యూ అంటే క్యూలో నుండి ఏని మనం మైనస్ చేసుకుంటాం. సో క్యూ వచ్చేసి మనకి 0 1 1, 0 1 1 మైనస్ ఏ వచ్చేసి 1 0 0. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మైనస్ చేసుకోవాలి. 0 -1, 1 -0, 1 -0. ఓకే, x1 - x2, y1 - y2, z1 - z2.
సో 0 minus 1 minus 1 1 minus 0 1 1 minus 0 1. నెక్స్ట్ ఆర్ వాల్యూ కనుక్కుందాం. సో ఆర్ అంటే ఈ పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ అన్నింటిని మనం స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటాం. సో ఈ 3 నెంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అన్నీ కూడా 1లే కాబట్టి అన్నీ కూడా మళ్ళీ 1ఏ వస్తాయి. -1 హోల్ స్క్వేర్ 1 1 స్క్వేర్ 1 1 స్క్వేర్ 1. సో టోటల్లీ ఇట్ ఈస్ √3. నెక్స్ట్ DCs ఆఫ్ AQ అంటే ఈ డిఆర్స్ని ఈ √3తో డివైడ్ చేస్తే వచ్చేవన్నీ కూడా మనకి DCs అవుతాయి. సో -1/√3 ఈ డిఆర్స్ని √3తో డివైడ్ చేస్తే వచ్చేవన్నీ కూడా మనకి DCs. -1/√3 1/√3 1/√3. సో మనం యాంగిల్ బిట్వీన్ ద టూ డయాగ్నల్స్ డిఆర్స్తో కనుక్కోవచ్చు, DCస్తో కనుక్కోవచ్చు. నేను DCs తీసుకుంటున్నాను. సో DCs ఆఫ్ AQ ఆర్ -1/√3 1/√3 1/√3. కంటిన్యూషన్. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ BR. సో ఆర్ అనే పాయింట్లో నుండి బి అనే పాయింట్ మనం మైనస్ చేసుకోవాలి. ఆర్ వచ్చేసి 1 0 1 మైనస్ బి వచ్చేసి 0 1 0. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మైనస్ చేసుకుంటాం. 1 minus 0 1 0 minus 1 -1 మళ్ళీ 1 minus 0 1. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఆర్ వాల్యూ కనుక్కుందాం. సో ఆర్ అంటే ఈ 3 నెంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 square 1 -1 whole square 1 1 square 1. సో ఇట్ ఈస్ √3. DCs ఆఫ్ BR. DCs ఆఫ్ BR ఈజ్ ఈక్వల్ టు, సో వీటి కింద √3ని మనం తీసుకుంటాం. 1/√3 -1/√3 1/√3. ఓకే. therefore let theta be the angle between the diagonals. Angle between the diagonals. ఓకే. AQ BR మధ్య మన యాంగిల్ మనం థీటా అనుకున్నట్లయితే cos theta is equal to, సో మన దగ్గర DCs ఉన్నాయి. వీటిని L1 M1 N1 ఆ విధంగా తీసుకుందాం. L1 M1 N1. సో ఇది వచ్చేసి L2 M2 N2 L2 M2 N2 ఆ విధంగా ట్రీట్ చేద్దాం. సో DCs మన దగ్గర ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసి L1 L2 ప్లస్ M1 N2 M2 ప్లస్ N1 N2. ఓకే. సో వీటిని మనం మల్టిప్లై చేస్తే L1 -1/√3 ఇక్కడ 1/√3 -1/√3 L2 వచ్చేసి 1/√3 అట్లానే M1 1/√3 ఇక్కడ M2 -1/√3 అట్లానే N1 ప్లస్ 1/√3 ఇక్కడ N2 వచ్చేసి 1/√3. కంటిన్యూషన్. -1/√3 ఇంటూ 1/√3. సో √3 ఇంటూ √3 3 వస్తుంది. -1/3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1/3. సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/3 -1/3. థర్డ్ ఎలిమెంట్ రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి 1/3. ఒక -1/3 ప్లస్ 1/3 క్యాన్సిల్. సో మాడ్యులస్ ఆఫ్ 1/3 -1/3 అంటే ప్లస్ 1/3. therefore cos theta is equal to 1/3. therefore theta, finally the angle between the two diagonals of a cube, theta is equal to cos inverse 1/3. that is the answer.